మగవాళ్ళు మగవాళ్ళతోనే లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటే హోమోసెక్సువల్స్ అంటారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళనే ఇష్టపడతా లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే లెస్బియన్స్ అంటారు. అట్లాంటి ఒక లెస్బియన్‌కి రాజ్యసభకి పంపించింది ఇప్పుడు మమతా బెనర్జీ. స్వలింగ సంపర్కురాలిగా అంటే లెస్బియన్‌గా లేడీస్‌నైతే లెస్బియన్స్ అంటారు. మగవాళ్ళనైతే హోమోసెక్సువల్స్ అంటారు. తనను తాను ప్రకటించుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది మేనకా గురుస్వామికి పశ్చిమ బెంగాల్ నుంచి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఆమెతో పాటు ఆ రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో అంటే బీజేపీ నుంచి వెళ్ళాడు ఆయన, అందుకని ఆయనకి ఇచ్చారు. బెంగాల్ మాజీ డీజీ రాజీవ్ కుమార్, నటుడు కోయల్ మల్లిక్ని ఎంపీ చేసింది. నెల 16 రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు గెలిస్తే పార్లమెంట్లో అడుగుపెట్టి తొలి స్వలింగ సంపర్కురాలిగా మేనకా గోస్వామి రికార్డు నెలకొల్పుతారు. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసును వాదించిన న్యాయవాదులు మేనక్ కూడా ఉన్నారు. న్యాయవాదిగా 1997లో కెరీర్ ప్రారంభించిన మేనక మొదట మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ దగ్గర జూనియర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బీసీఎల్, హార్వర్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది గొప్ప మేధావుల జాబితాలో మేనక చోటు సంపాదించుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రోడ్స్ హౌస్లోని మిల్లర్ హాల్లో ఆమె చిత్రపటాన్ని అలంకరించారు. ఆ గౌరవం పొందిన మొదటి భారతీయురాలు, రెండో మహిళ మేనకే.